నమస్తే ఫ్రెండ్స్, అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫైనల్ వచ్చేసి మనం తాటేదాన్లో ఉన్నాం. వన్ ఆఫ్ బ్యూటిఫుల్ ఐడి లేన్ విజయమాన్వి వర్క్షాప్లో ఉన్నాం. సో అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ గైస్, అన్న వాళ్ళకి కూడా మనం కాంటాక్ట్ కావచ్చు. సో లొకేషన్ వచ్చేసి మనం శివాజీ మహారాజ్ స్టేషన్ నుంచి ఇట్లా స్ట్రేట్ వస్తే మనం యూటర్న్ తీసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లో అన్న వాళ్ళ వర్క్షాప్ ఉంటుంది. సో బ్యూటిఫుల్ ఐడిల్స్ మనకు అన్న వాళ్ళది ఫినిషింగ్ కూడా అయ్యింది. సో లోపలికి వెళ్దాం ప్రస్తుతానికి అయితే. సో ఫస్ట్ పీస్ మన విజయమాన్వి ఆర్ట్స్ వర్క్షాప్లో. సో కింద వచ్చేసి మనకి పర్వతాలు ఉన్నాయి. సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగన్పయ్య మనకి కూర్చొని ఉన్నాడు విత్ 6 హ్యాండ్స్తోనే. వెనకాల బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకి ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్లో వచ్చేసి మనకి త్రిశూలాలు ఉన్నాయి. సో వెనకాల వచ్చేసి మనకి బంబంబోలే శివుడు వచ్చింది మనకి విషం తాకుతున్నట్టు మనకి శంఖంలో నుంచి. సో మనకి హైట్ అయితే నేను చెప్పాను గైస్, ఇక్కడ ప్రతి ఐడియల్ మీకే ఐడియా ఉంటుంది. అండ్ సెకండ్ మోడల్ వచ్చేసి మనకి శివుడు టైప్లో మనకి బుజ్జగన్పై సిట్టింగ్ పొజిషన్లో పర్వతాల మీద కూర్చొని వెనకాల బ్యాక్డ్రాప్స్ అండ్ చేతిలో వచ్చేసి మనకి అన్ని త్రిశూలాలు వస్తాయంట. సో మనకి నచ్చిన కలర్ అండ్ నచ్చిన ధోతి స్కిన్ టోన్ కూడా అన్నవాళ్ళు వేసేసారంట. ఇక్కడ వచ్చేసి మనకి మోస్ట్ బ్యూటిఫుల్ ఐడిల్ మన విజయమాన్వి వర్క్షాప్లో. సో ముంబైలో చాలా ఫేమస్ ఐడిల్ ఇది. వినాయకి టైప్లో మనకి బుజ్జగన్పై వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో. సో హైట్ అయితే ఇంచుమించు మీరే అర్థం చేసుకోండి, ఓకేనా. సో కలర్ ఫినిషింగ్ అయితే జబర్దస్త్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి బాలాజీ టైప్లో మనకి సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగన్పై ఉన్నాడు. సో జ్యువెలరీ అయితే నాకు స్పెషల్లీ చాలా మంచిగా నచ్చింది గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగన్పై ఉన్నాడు. లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్లో వచ్చేసి మనకి బబ్బర్ షేర్ల పైన వచ్చేసి మనకి హ్యాండ్స్ వేసేయండు. సో ఫినిషింగ్ అయిన తర్వాత అవసరం ఉంటుంది గైస్ ఇక్కడ వచ్చేసి. సో ఇలా మీకు అన్ని యూనిక్ ఐడిల్స్ చూపిస్తాం. సో ఈ సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగన్పై ఉన్నాడు. సో విత్ బ్యాక్డ్రాప్తో అయితే జబర్దస్త్ ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న ఐడిల్ ఉంది, మినిమం మనకి 5.5 feet ఉంటుంది. ఇక్కడ వచ్చి మనకి పర్వతాల పైన మనకి సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగన్పై ఉన్నాడు. బ్యాక్డ్రాప్ అండ్ వితౌట్ బ్యాక్డ్రాప్ కూడా అనువాలు ఇస్తారు. ఇక్కడ వచ్చి మనకి శంఖం పైన సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగన్పై ఉన్నాడు 3 తలలతోనే అండ్ 6 హ్యాండ్స్తోని. సో ఆసమ్ ఫినిషింగ్ గైస్. సో జ్యువెలరీ అయితే ఫినిషింగ్ గుడ్ లుకింగ్ కొడుతుంది నాకు. సో ఇక్కడ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి నామంకి మనకి గ్లోబ్ వచ్చింది. గ్లోబ్ పైన మనకి సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగన్పై ఉన్నాడు. సో హైట్ అయితే మీరే ఆలోచించండి, డ్రమ్ ఎంత ఉంది అండ్ బుజ్జగన్పై ఎంత ఉన్నాడో. సో ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ పైన మనకి సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగన్పై ఉన్నాడు. సో జబర్దస్త్ ఫినిషింగ్ గైస్, ఆల్మోస్ట్ సూపర్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి గైస్ స్పెషల్లీ నాకు చాలా మంచిగా నచ్చింది. మనకి సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగన్పై ఉన్నాడు. లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్లో వచ్చేసి మనకి బుల్స్ వచ్చినాయి విత్ బ్యాక్డ్రాప్ లేకుండానే. విత్ బ్యాక్డ్రాప్ వస్తే ఎంత హైట్ అవుతుందో ఆలోచించండి. బట్ జ్యువెలరీ అయితే అవసరం ఉంది గైస్. ఇక్కడ ప్రతి ఐడియల్కి జ్యువెలరీ ఫినిషింగ్ అయితే మనకి 3D లుక్లో ఇచ్చారు అన్నవాళ్ళు వచ్చేసి. సో ఇక్కడ ఇంకొక పీస్ ఉంది గైస్, స్పెషల్లీ మనకి ఎలిఫెంట్ తొండం పైన మనకి ఈ స్టాండింగ్ పొజిషన్లో బుజ్జగన్పై ఉన్నాడు. బట్ అవసరం లుక్ గైస్. సో ఫినిషింగ్ అయిన తర్వాత బ్యూటిఫుల్ ఐడియల్ అవుతుంది. సో ఇంకా జ్యువెలరీ కూడా ఇంకా బాకీ ఉంది పెట్టడానికి. అండ్ ఇక్కడ వచ్చి సోఫా మీద సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగన్పై ఉన్నాడు. ఫినిషింగ్ అయిన తర్వాత అవసరం ఉంటుంది గైస్, స్మైలింగ్ ఫేస్. అండ్ ఇక్కడ స్పెషల్లీ లుక్ చూడండి గైస్. ఇక్కడ వచ్చేసి మనకి ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్లో నెమ్లీలు ఉన్నాయి. సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగన్పై ఉన్నాడు. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకి త్రిశూలాలు ఉన్నాయి. వెనకాల వచ్చేసి మనకి శివుడు బంబంబోలే ఫేస్ వచ్చింది. సో స్పెషల్లీ గుడ్ లుకింగ్ గైస్. ఇక్కడ వచ్చేసి గైస్ స్పెషల్లీ ఇక్కడ మనకి హంస వచ్చింది. సో వెనకాల వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగన్పై ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో బుజ్జగన్పై ఉన్నాడు కూర్చొని విత్ బ్యాక్డ్రాప్ అయితే జబర్దస్త్ అవసరం ఉంది గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పర్వతాలు ఉన్నాయి. పర్వతాల పైన మనకి బుజ్జగన్పై సిట్టింగ్ పొజిషన్తో మనకి 3 తలలతో మనకి స్వామి గారు కూర్చుని ఉన్నారు. సో మనకి ఇక్కడ అన్ని రుద్రాక్షలు వస్తాయంట. సో ఫినిషింగ్ అయితే అవుట్లుక్ అయితే జబర్దస్త్ ఉంటుంది గైస్. నాకు ఇక్కడ స్పెషల్ ఈడ కూడా ఏం నచ్చిందంటే మనకి ఈ పక్కకు వచ్చేసి మనకి నెమ్లీ వచ్చింది. వెనకాల వచ్చేసి మనకి బ్యాక్డ్రాప్ చూడండి, ఆసమ్ ఫినిషింగ్. సో స్పెషల్లీ లుక్ గైస్. ఈ గన్పైన ఎవరైతే బుక్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. బుక్ చేసిన తర్వాత నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకోసం పోస్ట్ కూడా నేను చేస్తా.
అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నెమ్లీ ఉంది. సిట్టింగ్ పొజిషన్లో బొజ్జగన్పై మనకి 6 హ్యాండ్స్తోనే అండ్ బ్యూటిఫుల్ ఫేస్ గైస్. చెవులు అయితే చాలా పెద్దగా వచ్చాయి. అండ్ అమ్మవారు కూడా మనకి గణేశుని పైన కూర్చొని ఉంది. అండ్ ఈడ ద బిగ్గెస్ట్ ఐడల్స్ ఇన్ విజయమాన్వి వర్క్షాప్లో. సో ఇక్కడ వచ్చేసి మనకి పేరెల్చా రాజా, ముంబైలో చాలా ఫేమస్ ఐడిల్ ఇది. మనకి కింద బేస్కి వచ్చేసి గుర్రాలు ఉన్నాయి. అండ్ స్టాండింగ్ పొజిషన్లో బొజ్జగన్పై ఉన్నాడు. మనకి 20 నుంచి 23 ఫీట్ దాకా ఉంటుంది మన బొజ్జగన్పై. సో అవుట్లుక్ జబర్దస్త్ ఉంది. సో ఫినిషింగ్ అయిన తర్వాత మస్తు ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ముంబైలో బ్యూటిఫుల్ ఐడిల్, చాలా ఫేమస్ ఐడిల్ ఇది. కింద వచ్చేసి బంబం బోలే షోల్డర్ పైన వచ్చి మనకి స్టాండింగ్ రూపంలో బొజ్జగన్పై ఉన్నాడు, శివుని రూపంలో. సో ఫినిషింగ్ ఇంకా చేస్తారు, ఇంకా కలర్ ఫినిషింగ్ అయితే జబర్దస్త్ ఉంటుంది గైస్. సో ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మీకు ఇంకొక 2 వెరైటీస్ ఐడిల్ చూపిస్తాను నేను ఆల్మోస్ట్ అయితే. అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఐడిల్స్, ముంబైలో చాలా ట్రెండింగ్ ఐడిల్స్ అవి. ఇక్కడ సీకులు ఉన్నాయి. సీకు ఇక్కడ నుంచి అక్కడ దాకా మినిమం ఒక 25 నుంచి ఒక 30 ఫీట్ ఉంటుంది. జస్ట్ ఈ సోఫా మధ్యలో ఇంకో సోఫా వస్తుంది. సిట్టింగ్ పొజిషన్ బొజ్జగన్పై మనకి బాలాజీ రూపంలో ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి ఇంకా ఐడిల్స్ వస్తాయంట. సో అదే టేస్ట్ ఇక్కడ వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్పెషల్లీ లుక్ ఏంటంటే ఓంలో ఇక్కడ అమ్మవారు వచ్చింది. అండ్ పైన వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్ బొజ్జగన్పై హైట్ అయితే ఇంచుమించు బాగానే హైట్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చి మనకి బబ్బర్ షేర్ పైన వచ్చి మనకి సిట్టింగ్ పొజిషన్లో బొజ్జగన్పై కూర్చోండు. సో ఇది గైస్ ఈసారి మనకి అప్డేట్ మన విజయమాన్వి వర్క్షాప్లో. సో ఇంకో ఎపిసోడ్ అండ్ ఇంకో వీడియోలో కూడా చూద్దాం. సో బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయిన తర్వాత సో ఇంకో ఎపిసోడ్లో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అందుకే జై శ్రీ గణేష, జై శ్రీరామ్.